హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలా మందిని చూస్తూ ఉంటాం. బయటకి చాలా భక్తులుగా, మంచివారుగా కనిపిస్తారు. కానీ వారి మనసులో మాత్రం ఎప్పుడూ స్వార్థం లేదా చెడు ఆలోచనలే ఉంటాయి. మరి ఇలాంటి వారిని ఏమనాలి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ 6వ శ్లోకంలో ఇలాంటి కపట భక్తుల గురించి చాలా కఠినంగా మాట్లాడారు. అన్నీ వదిలేశానని చెప్పుకుంటూ మనసులో కోరికలను దాచుకునే వారిని ఏమని పిలవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఎవడైతే తన కాళ్ళు, చేతులు వంటి కర్మేంద్రియాలను బలవంతంగా ఆపి మనసులో మాత్రం ఇంద్రియ సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాడో అలాంటి మూర్ఖుడిని మిథ్యాచారుడు అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే, మిథ్య అంటే అబద్ధం, ఆచారము అంటే ప్రవర్తన, అంటే అబద్ధపు ప్రవర్తన కలిగిన వాడు అని అర్థం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉపవాసం అని చెప్తాడు, కానీ మనసులో మాత్రం ఆ బిర్యానీ ఎంత బాగుంటుందో, ఆ స్వీట్ ఎప్పుడు తింటానో అని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణుడి దృష్టిలో ఇతను ఉపవాసం ఉన్నట్లు కాదు, ఇతను ఒక మోసగాడు. మనసుని మార్చుకోకుండా కేవలం శరీరాన్ని కట్టడి చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కృష్ణుడు ఇక్కడ అలాంటి వారిని విమూఢాత్మ అని పిలిచాడు. ఎందుకంటే వారు లోకాన్ని మోసం చేయవచ్చు, కానీ తమని తాము మోసం చేసుకుంటున్నారు. మనసును శుద్ధి చేసుకోకుండా కేవలం బయటకి నటన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఎటువంటి ఎదుగుదల ఉండదు. భగవంతుడు మన చేతలు చూడడు, మన ఉద్దేశం చూస్తాడు. నువ్వు 10 గంటలు ధ్యానం చేసినా మనసులో వేరే ఆలోచనలు ఉంటే అది వేస్ట్. దానికంటే నీ పని నువ్వు చేసుకుంటూ దేవుడిని తలుచుకోవడం 100 రెట్లు మేలు. చాలా మంది బాధ్యతల నుండి తప్పించుకోవడానికి సన్యాసం తీసుకుంటారు, కానీ లోపల ఇంకా డబ్బు, అధికారం మీద ఆశలు ఉంటాయి. ఇలాంటి వారి వల్ల సమాజానికి కూడా చెడు జరుగుతుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటం నేర్చుకోవాలి. మన మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి నటించకూడదు. ఒకవేళ మీలో కోరికలు ఉంటే పని చేస్తూ వాటిని తీర్చుకోండి, అంతేకాని అన్నీ వదిలేశానని గొప్పలు చెప్పుకుంటూ లోపల కుమిలిపోకండి. నిజాయితీగా ఉండే సామాన్యుడు నటిస్తున్న గొప్ప వ్యక్తి కంటే చాలా శ్రేష్ఠుడు. కాబట్టి ఫ్రెండ్స్, మన మాట, మన ఆలోచన, మనం చేసే పని ఈ 3 ఒకేలా ఉండాలి. అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. మరి నటన చేయకుండా మనసుని అదుపులో పెట్టుకొని తన పని తాను చేసుకుపోయే గొప్ప వ్యక్తిని ఏమంటారు? ఒక అసలైన కర్మయోగి ఎలా ఉంటాడు? దీని గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.